సూర్యుడు ఎప్పటికీ చంద్రుడు కాలేడు, చంద్రుడు ఎప్పటికీ సూర్యుడు కాలేడు. కానీ సూర్యుడికి విలువ ఉందా అంటే ఉంది. చంద్రుడికి విలువ లేదా? చంద్రుడికి కూడా విలువ ఉంది. ఎవరు విలువ వారే కలిగి ఉన్నారు. అలాగే సూర్యుడు తన టైంలో తాను ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు తనకిచ్చిన సమయంలో తాను ప్రకాశిస్తున్నాడు. సో ఖచ్చితంగా మీకంటూ ఒక టైం ఉంది. మీ టైంలో మీరు ప్రకాశిస్తారు. మీ ప్రకాశానికి కూడా విలువ ఉంది, మీ జీవితానికి కూడా విలువ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ చదువుతున్నాను. 2 కొరింథీ చాప్టర్ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. వెరీ గుడ్. ఇది దేవుని చిత్తానుసారంగా ఏడ్చేది. దేవుడు చెప్పిన విషయాలు నాలో నెరవేరలేదే, ప్రభువా నీకు ఇష్టంగా బ్రతకాలి, నా కుటుంబం మారాలి, నా బిడ్డల రక్షణలోకి రావాలి, నా జీవితం నీ మార్గంలో ఉండాలి అని యవనస్తులైతే నా ఫ్యూచర్ అంతా కూడా నీ వెలుగుతో నన్ను నింపు ప్రభువా, నీ మార్గంలోని స్థిరపరచము అని ప్రార్థించేది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖము మీకు మేలు కలిగిస్తుంది, రక్షణార్థమైన మారు మనసునిస్తుంది, ఆత్మీయ ఆనందాన్ని ఇస్తుంది, దేవునితో మిమ్మల్ని ఒకటి చేస్తుంది, ఐక్యపరుస్తుంది. మీరు ప్రభు ఇచ్చినటువంటి ఆనందంతో ముందుకు సాగి వెళ్ళగలరు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనసు పొందుకోవడం. జక్కయ్య చెట్టు దిగి వచ్చాక ఏడ్చే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు. దానివల్ల ఏం కలిగింది? జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు ప్రభు. మరి ఆ పాపాత్మల స్త్రీ మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నటువంటి ఆవిడ ప్రభు ఉన్నారని తెలిసి ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు వారు వాక్యం చెప్తూ ఉండగా ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చింది. లూకాసు వార్త 7వ అధ్యాయం 37 నుండి 48వ వచనం వరకు. ఆమె బహుగా దేవుని ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి అని రాయబడింది. దైవ చిత్త